స్టార్టింగ్ స్టేజ్లోనే దీని దెబ్బకి అపోనెంట్ కంపెనీస్ $2 ట్రిలియన్ నష్టపోయాయి అంటేనే దీని కెపాసిటీ ఎంత, అట్లాగే దీని ప్రపంచంలో జనాల్లో ఏ రేంజ్లో ఉందన్నది మీరే అర్థం చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి. వెల్కమ్ టు న్యూజ్ వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, లాస్ట్ 15-20 డేస్గా ఈ డీప్ సీక్ అనే పేరు బాగా వైరల్ అవుతుందండి. అసలు ఏంటి డీప్ సీక్? ఈ డీప్ సీక్ దెబ్బ వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్కి దగ్గర $2 ట్రిలియన్ లాస్ వచ్చిందనమాట. పెద్ద పెద్ద కంపెనీల స్టాక్స్ అమాంతం డామ్ అని పడిపోయినాయండి. మరీ ముఖ్యంగా చాట్ జీపీటీ అట్లాగే ఎన్విడియా స్టాక్స్ చాలా వరకు లాస్ అయినాయి అనమాట. మరి డీప్ సీక్ టెక్నాలజీ ఏంటి, ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది సేఫేనా అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మన ఛానల్లో కేస్ స్టడీస్ రావట్లేదు, అందుకనే కొంచెం కొత్తగా ఉంటుందని ఈ వీడియోని ట్రై చేశాను. అట్లాగే నేను ఇంతకుముందు హెచ్డిసి యొక్క రైజ్ అండ్ ఫాల్, ఇంకా నోకియా ఎందుకు ఫెయిల్ అయింది, ఇలా కొన్ని కంపెనీల యొక్క కేస్ స్టడీ మీకు నేను క్లియర్గా చెప్పానండి. ఇది కూడా అట్లాంటి కేస్ స్టడీ అనమాట. వాటిని ఆదరించినట్టు ఈ వీడియోని కూడా ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ డీప్ సీక్ అనే యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అవుతుంది అనమాట. చాట్ జీపీటీ టైపు. ఇది January 10, 2025 నాడు యాపిల్ యాప్ స్టోరు అట్లాగే గూగుల్ ప్లే స్టోర్లో లాంచ్ అయిందనమాట. ప్రజెంట్ నేను ఈ వీడియో చేసే టైంకి యాపిల్ యాప్ స్టోర్లో ఇది టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతుంది అనమాట. అమెరికాలో బాగా ట్రెండ్ అయ్యేటటువంటి చైనీస్ యాప్ అంటే టిక్టాక్ అంటారండి, కానీ ఇది దాన్ని కూడా బీట్ చేసేసి ఫస్ట్ ప్లేస్లో కూర్చుందనమాట. దీని దెబ్బకి మిగతా కంపెనీలు, మరీ ముఖ్యంగా చాట్ జీపీటీకి చాలా గట్టి దెబ్బ పడిందని చెప్పాలని. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్ జీపీటీని దేనికి వాడతామండి? ఏదైనా ఒక మ్యాటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే అది మనకి కొంత మ్యాటర్ రెడీ చేసేస్తుంది, అట్లాగే ఇమేజ్ తయారు చేసేస్తుంది. కానీ మరీ కొంచెం డీప్గా వెళ్ళాలంటే మాత్రం వాడు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఇది ఒక $20 $30 ఇలా తీసుకోండి అని చెప్పేసి కొంచెం సబ్స్క్రిప్షన్ ప్యాక్ లాంటిది ఇస్తుంది. కానీ ఈ డీప్ సీక్ మాత్రం ఓపెన్ సోర్స్ అనమాట. మనం దాదాపుగా అడిగినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుందండి. ఒక చైనాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా అన్ని దేశాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ డీప్ సీక్ ద్వారా లభిస్తుంది అనమాట. ఇక్కడ ఈ డీప్ సీక్ సక్సెస్ అవడానికి ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి ఇది నార్మల్ స్మార్ట్ ఫోన్స్ లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా పనిచేస్తుందండి. ఎలాంటి మొబైల్లో అయినా లేదా సిస్టంలో అయినా సరే పనిచేయటం అన్నది ఈ డీప్ సీక్ యాప్ లేదా వెబ్సైట్ యొక్క ప్రత్యేకత. హై అండ్ చిప్స్ వాడుతున్న సిస్టమ్స్ లేదా మొబైల్స్లోనే కాకుండా లో కెపాసిటీ ఉన్నటువంటి చిప్స్ ఉన్న మొబైల్స్ లేదా సిస్టమ్స్లో కూడా ఈ డీప్ సీక్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. అదే దీని యొక్క సక్సెస్ సీక్రెట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆండ్రాయిడ్లో కూడా కొన్ని వెర్షన్స్ పెరిగే కొద్దీ వాట్సాప్, ఫేస్బుక్ లాంటివి ప్లాట్ఫామ్స్ ఆండ్రాయిడ్ లోయెస్ట్ వెర్షన్స్లో వర్క్ చేయవండి, కానీ ఇది లోయెస్ట్ వెర్షన్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఇక ఈ డీప్ సీక్ ఫౌండర్ వచ్చేసి లయాంగ్ వెన్ఫంగ్ అండి. May 2023 నాడు ఈ ప్లాట్ఫామ్ లాంచ్ చేశాడు. 2025 January 10న యాపిల్ యాప్ స్టోర్ అట్లాగే గూగుల్ ప్లే స్టోర్ లాంచ్ అయిందనమాట. కానీ ఇది చాట్ జీపీటీకి మరి పోటీ ఇస్తుందా అంటే డెఫినెట్గా ఇస్తుందండి. అయితే చాట్ జీపీటీలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లభిస్తుంది కానివ్వండి, ఆ చాట్ జీపీటీ ప్లాట్ఫామ్ని ఎలా తయారు చేశారు అన్నది, దాని తాలూకు థీసిస్ అనేది వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయరు. కానీ ఈ డీప్ సీక్ టెక్నాలజీ ఫౌండర్స్ మాత్రం వాళ్ళు ఏ సోర్సెస్ని యూజ్ చేసి తమ ప్లాట్ఫామ్ని తయారు చేశారు అనేటటువంటి మొత్తం థీసిస్ కూడా ఇచ్చారన్నమాట. ఇది చాలా టెక్ కంపెనీలకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి గూగుల్ వాళ్ళు జెమినీ అని, అమెజాన్ వాళ్ళేమో అలెక్సా అని, అట్లాగే ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చేసి చాట్ జీపీటీని లాంచ్ చేశారన్నమాట. అయితే వీళ్ళందరిలోకి ఈ చాట్ జీపీటీ రీసెంట్గా బాగా ట్రెండ్ అయి కూర్చుంది. ఈ చాట్ జీపీటీ ప్లాట్ఫామ్ తయారు చేయడానికి దాని ఫౌండర్స్కి దగ్గర 10 సంవత్సరాల టైము, 500 మంది ఉద్యోగులు మరియు $7 బిలియన్ ఖర్చు అయిందండి. కానీ ఈ డీప్ సీక్ టెక్నాలజీని తయారు చేయడానికి లయాంగ్ వెన్ఫెంగ్కి కేవలం 2 సంవత్సరాల టైము, అట్లాగే 200 మంది ఉద్యోగులు అవసరం అయ్యారు. ఖర్చు వచ్చేసి ఓన్లీ $5.6 మిలియన్ లోనే అయిపోయిందనమాట. ప్రజెంట్ ఈ డీప్ సీక్ వెబ్సైట్ అనేది ఇంకా టెస్టింగ్ పర్పస్లోనే ఉంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే ఇది ఇస్తుంది కానివ్వండి, అది ఇమేజ్ వెర్షన్లు అట్లా ప్రస్తుతానికి జస్ట్ మ్యాటర్ రూపంలో ఇస్తుంది. మేబీ ముందు ఇంకా డెవలప్ చేస్తారు. అట్లాగా ఈ డీప్ సీక్ టెక్నాలజీ అనేది స్టార్టింగ్లోనే పెద్ద కంపెనీలకి సవాల్ ఇసిరిందనమాట. స్టార్టింగ్ స్టేజ్లోనే దీని దెబ్బకి అపోనెంట్ కంపెనీస్ $2 ట్రిలియన్ నష్టపోయాయి అంటేనే దీని కెపాసిటీ ఎంత, అట్లాగే దీని ప్రపంచంలో జనాల్లో ఏ రేంజ్లో ఉందన్నది మీరే అర్థం చేసుకోవచ్చు. త్వరలో దీనికి అప్డేటెడ్ వెర్షన్
కూడా వస్తుంది అంటే అందులో ఇక మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లియర్గా ఇస్తారు. బట్ అండ్ వన్ కండిషన్, చైనీస్ అఫీషియల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఆ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే అది చైనా యాప్, మరి ఆ చైనీస్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గోప్యంగా ఉంచుతుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ దేశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా అంతా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ వెబ్సైట్లో క్లియర్గా లభిస్తుంది. ChatGPTలో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ లభించినా కానివ్వండి, కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే మాత్రం మనం అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రీగా మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అదే ఈ డీప్ సీక్ టెక్నాలజీ యొక్క సక్సెస్ సీక్రెట్. ముందు మరి ఈ డీప్ సీక్ టెక్నాలజీ మిగతా కంపెనీలకి సవాలు విసురుతుందా అంటే డెఫినెట్గా అవునని చెప్తాను. అలాగని ఈ డీప్ సీక్ టెక్నాలజీ పర్మనెంట్ కాదండి. దీనికి పోటీగా ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా ఒక కొత్త ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు. అది ఈ డీప్ సీక్ కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. ఏదేమైనా సరే తాడి తన్నేవాడు ఉంటే వాడి తలం తన్నేవాడు ఇంకొకరు ఉంటాడు అంటారు చూడండి. ఆ టైప్లో టెక్నాలజీ అనేది రోజు రోజుకి బాగా డెవలప్ అవుతుంది. అది కస్టమర్స్కి బాగా ఉపయోగపడేలాగా ఉంది కాబట్టి ఇటువంటి పోటీ అనేది కొంచెం హెల్తీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఏదేమైనా సరే యూజర్స్కి మేలు జరిగే టెక్నాలజీ అనేది ఎప్పటికైనా అప్రిషియేట్ చేయదగ్గదే. మరి ఫైనల్గా ఈ డీప్ సీక్ టెక్నాలజీని మనం నమ్మచ్చా అంటే మాత్రం నేనైతే దాదాపుగా నో అనే చెప్తానండి. ఎందుకంటే ఇది చైనీస్ యాప్, మన తాలూకు డేటా మొత్తం తీసుకుని ఆ చైనీస్ సర్వర్లో భద్రపరుస్తాడు. మరి చైనా గవర్నమెంట్ అడిగింది అనుకోండి, ఆ డేటా మొత్తం ఆ గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన సీక్రెట్స్, మన మొబైల్ నెంబరు, మన యొక్క మెయిల్ ఐడి, మన యొక్క బ్రౌజింగ్ హిస్టరీ ఇవన్నీ కూడా చైనీస్ గవర్నమెంట్ గుప్పిట్లో ఉంటాయి. అది ఎప్పటికైనా మనకి ప్రమాదమే. కాబట్టి ఈ వెబ్సైట్ని మనం ప్రస్తుతానికైతే కొంచెం హోల్డ్లో ఉంచాలండి. వీళ్ళు మన యొక్క డేటాని మన ఇండియన్ సర్వర్స్లోనే సేవ్ చేస్తాం అని వాళ్ళు మాట ఇచ్చి దాన్ని అమలు చేసినప్పుడు ఈ డీప్ సీక్ని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. అలాగని ChatGPTని నమ్మచ్చా అంటే వాళ్ళు మనకి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ని పాటిస్తున్నారు. ఎందుకంటే మన డేటా మన ఇండియన్ సర్వర్స్లోనే వాళ్ళు సేవ్ చేస్తున్నారు, వేరే చోటకి వెళ్ళట్లేదు. కాబట్టి అది కొంత మొత్తంలో సేఫే. అలాగని ChatGPTనే వాడాలని నేను అంటలేదండి. దానికంటే అడ్వాన్స్ వెర్షన్ కాబట్టి దీన్ని అవసరం ఉన్నంత వరకు వాడండి. ఏదేమైనా సరే విత్ యువర్ ఓన్ రిస్క్ అని నేను చెప్తాను. ఓకే, ఏదేమైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటి వరకు రారాజుగా వెలిగినటువంటి ChatGPTకి రోజులు దగ్గర పడ్డాయనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా అప్డేట్ చేసి జనాలకి సర్వీస్ విషయంలో ఇంకొంచెం బెటర్గా ఉండేలాగా స్టెప్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ కంపెనీ కూడా ఈ చిన్న కంపెనీల దెబ్బకు తట్టుకుని నిలబడుద్ది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫేడ్ అవుట్ అయిపోద్ది. మరి ఈ రంగంలో ఇండియా పరిస్థితి ఏంటనేది మీకు అనిపించవచ్చు. ఇండియా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుందండి. ఇందులో మేబీ ఇంకొక 5 or 10 yearsలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్గా ChatGPT, ఈ డీప్ సీక్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్స్కి ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చే మంచి టెక్నాలజీని తయారు చేస్తుంది. అందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డీప్ సీక్కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ మీకు కనుక వర్తి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.